కీర్తిశేషులు మాగంటి సరోజనమ్మ గారి 14వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మాగంటి ప్రసాద్, కోడలు మాగంటి పద్మజ గారి సహకారంతో గీతామయి వృద్ధుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాగంటి ప్రసాద్ వారి స్నేహితుడు నలబోలు బలరామయ్య నాయుడు, చెంచయ్య, మురళి పాల్గొని మాగంటి సరోజనమ్మ గారి పటానికి పూలమాల వేసి కుమారుడు మాగంటి ప్రసాద్ వారి స్నేహితులు గీతామయి వృద్ధుల ఆశ్రమం అధినేత తమ్మినేని పాండు అందరూ ఘనంగా ఇవ్వాలనిపించి అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం నలబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. Bye, Nana. Bye, bye. Nana. Daddy. Bye, Nana. Bye, Nana. ఈరోజు బాలాజీ నగర్లో ఉన్న గీతామయి వృద్ధుల ఆశ్రమము మరియు బాలభవన్ పిల్లలు ఉండే చోట ఈరోజు మా మాగంటి పెంచల నాయుడు గారి సతీమణి సరోజనమ్మ గారి 14వ వర్ధంతిని ఈరోజు మా ఫ్రెండ్స్ వాకర్ ట్రెజరర్ అయినటువంటి మాగంటి ప్రసాద్ పెంచల నాయుడు గారి కుమారుడు, సరోజనమ్మ పెంచల నాయుడు గారి కుమారుడు మాగంటి ప్రసాద్ గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నో ప్రతి నెల ప్రతిదానికి వాళ్ళ అమ్మ, వాళ్ళ తండ్రి గారు అందరి మీద కూడా, ఇంకా మనవాళ్ళు వాళ్ళ మీద కూడా ఏదైనా జన్మదినాలకి ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా సేవా కార్యక్రమాలు ప్రతి నెలలో ఎవరో ఒకరిది పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రసాద్ గారు ఆయన వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా ఈరోజు 14వ వర్ధంతి. ఆయన మిత్రులు అంతా మాకు బంధువులు. పెంచల నాయుడు గారు, వాళ్ళ అమ్మ సరోజనమ్మ గారు, ప్రసాద్ గారు నాకు తమ్ముడు అవుతాడు. మేమంతా బెల్లం చెంచయ్య నాయుడు, గట్టిపాటి మురళి, మేమంతా ఆయన తోడుగా సపోర్ట్గా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంటాము. ఇవాళ పెద్దల ఆశ్రమం, ఇది వృద్ధాశ్రమం నందు సరోజనమ్మ జ్ఞాపకంగా ఆమెకి నివాళులు అర్పిస్తూ వీళ్ళందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. మాగంటి ప్రసాద్ గారు, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళమ్మ సరోజనమ్మ గారికి ఈరోజు ఘనమైన నివాళి మా మిత్ర బృందం అంతా కూడా అర్పిస్తున్నాం. ధన్యవాదాలు. సరోజనమ్మ గారి 14వ వర్ధంతి, దాని సందర్భంగా బాలాజీ నగర్లోని గీతామయి వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తున్నాము. ఆమెకి మా భగవంతుడు ఆశిస్తున్నారని కోరుకుంటూ ఈరోజు అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.